హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 4. వెల్, ఇంగ్లాండ్ పుల్ బ్యాక్ బాగానే చేసిందని చెప్పాలి. అండ్ ఇండియా ఆ తర్వాత ఆ పుల్ బ్యాక్ని ఎక్స్టెండ్ అవ్వనివ్వకుండా కట్టడి చేసిందని కూడా చెప్పాలి. సో డే 4 స్టార్ట్ అయినప్పుడు నో క్లౌడ్స్, రెయిన్ లేదు, ఫుల్ సన్ అండ్ మంచి అట్మాస్ఫియర్ కనిపించింది క్రికెట్ ఆడడానికి. పిచ్ కూడా ఈజ్ అవుట్ అయ్యింది. అండ్ అట్మాస్ఫియర్ కొంచెం అటు ఇటుగా ఉండి కొంచెం గాలి ఉండి అలాంటి ఉన్నప్పుడు ఆన్ దేర్ మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఆఫ్ దేర్ మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటివి లేనప్పుడు బ్యాటింగ్ బికమ్స్ ఈజీ. అండ్ బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత పిచ్ మీద ఇంకా ఆ మాయిశ్చర్ అదంతా లేనప్పుడు స్ట్రోక్ ప్లే కూడా ఈజీ అవుతుంది. బట్ ఇవన్నీ చెప్పినా కూడా ఇంగ్లాండ్ నిజంగా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది, ఎస్పెషలీ జో రూట్. ఎందుకంటే జో రూట్ స్ట్రైక్ రేట్ చూడండి, ఇంగ్లాండ్ రన్ రేట్ చూడండి. ఎప్పుడన్నా కూడా ఒక 95 రన్స్ తక్కువ ఉన్నప్పుడు సరే యూ విల్ బ్యాట్ ఫర్ ద టైం, జాగ్రత్తగా ఆడదామని ఆలోచిస్తారు. కానీ ఇంగ్లాండ్ పుష్ చేసింది, ఒక 3.3 రన్స్ పర్ ఓవర్ దాకా మెయింటైన్ చేయడానికి ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ వచ్చింది, సింగిల్స్ తీస్తూ వచ్చింది. జో రూట్ ఇన్ఫాక్ట్ అటాకింగ్ షాట్స్ ఆడుతూ వచ్చాడు. వికెట్లు పడ్డాయి, బట్ జో రూట్ అక్కడ ఒక స్టాండర్డ్ ఒక సెట్ చేశాడు. అంటే వికెట్స్ పడుతున్నా ఏమన్నా అవుతున్నా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఒక ఇన్నింగ్స్ ఆడాలి, హోమ్ కండిషన్స్ బాగా తెలుసు కాబట్టి ఇంకెలా బెటర్గా చేసుకుంటూ ఆడాల్సిన అవసరం ఉంది. కౌంటర్ అటాకింగ్ అనేది ఎలా ఉండాలి, గుడ్ బాల్స్ని ఎటువంటి విధంగా ఆడాలి, సింగిల్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఫోర్స్ ఎందుకు ఇంపార్టెంట్, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ తనతో వచ్చిన పార్ట్నర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. బెర్స్టో ఇస్ అన్లకీ టు మిస్ అవుట్ లైక్ దట్. అలా అవుట్ అవ్వడం ఎవరికి నచ్చుండదు. జాస్ బట్లర్ అగైన్ 2 అన్క్యారెక్టరిస్టిక్ డిస్మిసల్స్ కదా. బెర్స్టో అలాంటి బాల్ ఇప్పుడు కూడా స్టాండ్స్లోకి వెళ్తుంది, డైరెక్ట్గా చేతిలోకి పెట్టాడు. అండ్ ఆ తర్వాత బట్లర్ ఆడేవాడు, దాన్ని వదిలేసాడు. సో దట్స్ గుడ్ బాల్. సో అక్కడ ఒక మంచి వికెట్ కూడా లభించింది. షార్దుల్ ఠాకూర్ దగ్గర నుంచి 2 ఇంపార్టెంట్ వికెట్స్ వచ్చాయి. బుమ్రా ఆఫ్ కోర్స్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. షమీ వాజ్ ఆఫ్ కలర్. షమీతో ఇదే మనం ముందు కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. షార్ట్ ఆఫ్ లెన్స్ హిట్ చేస్తూ ఉండేసరికి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మిక్స్ చేయలేకపోయాడు. షమి అద్భుతంగా ఫ్రంట్ లైన్ కూడా బౌలింగ్ వేస్తూ ఉంటాడు, మిక్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఇంగ్లాండ్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ శాతం తను షార్ట్ ఆఫ్ లెంత్ డెలివరీసే వేస్తూ వచ్చాడు. తన పిచ్ మ్యాప్ గురించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా మాట్లాడుకున్న సందర్భం చూసాం. అండ్ అలాగే ఇక్కడ కూడా షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ ఎక్కువ వస్తూ వచ్చాయి. కాబట్టి షమీని అంత ఎక్కువ థ్రెట్గా ఏదైతే ఇండియా ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటుందో ఆ థ్రెట్ క్రియేట్ చేస్తాడు ఆపోజిషన్కి అని, అలాంటి థ్రెట్ అనేది షామీ క్రియేట్ చేయలేకపోయాడు. కానీ టైమ్లీ వికెట్స్ అయితే పడ్డాయి. అండ్ లాస్ట్లో మళ్ళీ శామ్ కరణ్ జో రూట్ పార్ట్నర్షిప్ని బుమ్రా వచ్చి బ్రేక్ చేశాడు న్యూ బాల్ తీసుకున్న తర్వాత. అండ్ 5 వికెట్ హాల్ బుమ్రాకి. ఓవరాల్గా 9 వికెట్స్ తీశాడు ఈ టెస్ట్ మ్యాచ్లో. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో వికెట్స్ రాలేదు ఏంటి అని చెప్పేసి అందరం మాట్లాడుకుంటూ వచ్చాం. బట్ బుమ్రా వచ్చి ఇక్కడ ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియాకి ఆ లీడ్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ 250, 240, 260 కాకుండా 202కి తగ్గించడంలో బుమ్రా ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్. రివ్యూస్ కొంచెం ఎక్సైట్మెంట్లో ఇండియా రివ్యూస్ కోల్పోవడం చూసాం. సిరాజ్ కూడా రివ్యూ తీసుకో అని చెప్పడం చూస్తూ వచ్చాం. మరి విరాట్ జస్ట్ అబ్లైజ్ అని విరాట్ అక్కడ ఒక స్టాండ్ తీసుకుని ఉండాల్సింది కాదు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడుతుంది, అక్కడ అనవసరంగా రివ్యూ కోల్పోతాం అని చెప్పి ఉండాల్సింది. టెంప్టేషన్ ఉంటుంది, బౌలర్స్ ఒక రిక్వెస్ట్ ఉంటుంది. అండ్ వీటి వల్ల క్యాప్టెన్ అందుకే స్ట్రాంగ్గా ఉండాలి రివ్యూస్ తీసుకోవడంలో. అదే కౌంటర్లో ఆలీ రాబిన్సన్ చెప్పాడు కాదబ్బా అది అవుట్ కాదని చెప్పి జో రూట్ ఆయన రివ్యూకి వెళ్ళాడు. సో 2 కాంట్రడిక్టరీ థింగ్స్ చూసాం. ఒక బౌలర్ ఏమో రివ్యూ తీసుకో అని చెప్తే వద్దు అనుకునే క్యాప్టెన్ రివ్యూ తీసుకున్నాడు. ఇంకొక బౌలర్ వద్దయ్యా రివ్యూ అనుకుంటే ఎలా తీసుకుందాం అని చెప్పేసి రూట్ రివ్యూ తీసుకున్నాడు. సో ఈ రివ్యూ సిస్టమ్ అనేది డెఫినెట్లీ కొంచెం అప్పుడప్పుడు ఫన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది క్రికెట్లో. జో రూట్ ఆడిన తర్వాత కాంట్రిబ్యూషన్స్ అనేవి యాక్చువల్గా బట్లర్ దగ్గర నుంచి బేర్స్టో దగ్గర నుంచి వచ్చుంటే చాలా ఇబ్బందికరంగా మారేది. అండ్ టేల్ కనుక వ్యాక్ చేస్తుంటే ఇంకా ఇబ్బందికరంగా మారేది. రాబిన్సన్ అండ్ శామ్ కరణ్ కొంచెం ఇబ్బంది పెట్టారు. బట్ బుమ్రాకి ఏం శామ్ కరణ్ పికప్ చేశాడు. ఆ తర్వాత స్టూవర్ట్ బ్రాడ్ యార్కర్తో అయిపోయింది, అక్కడ మ్యాటర్ సాల్వ్ చేసుకొని వచ్చాడు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 202 స్కోర్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన అంశం కనిపిస్తూ వచ్చింది. 303 ఇన్ఫాక్ట్ 303 వాళ్ళు స్కోర్ చేశారు. 95 రన్ లీడ్ అనేది ఇండియా దగ్గర ఉండింది. సో ఈ 95 రన్ లీడ్ ఉంది కాబట్టి 208 స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 209 దాకా ఇక్కడ 208 ఈస్ ది పార్ స్కోర్, 209 బికమ్స్ ది వినింగ్ టార్గెట్. సో 303 దాకా ఇంగ్లాండ్ రెస్ట్రిక్ట్ చేయడంలో ఇండియా సక్సెస్ఫుల్ అయింది. మీరు సెకండ్ వికెట్ పడిన తర్వాత ఒక సూపర్ పార్ట్నర్షిప్ చూసాం. థర్డ్ వికెట్ పడిన తర్వాత క్విక్ రన్స్ చూసాం. బెర్స్టో అండ్ అలాగే బట్లర్ క్విక్గా ఆడడం మొదలు పెట్టారు. శామ్ కరణ్ క్విక్గా ఆడాడు. జో రూట్ మంచి స్ట్రైక్ రేట్ని కంటిన్యూ చేశాడు. సో ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఇండియా ఇంత క్విక్ కౌంటర్ అటాక్ వస్తుందని. సో దాన్ని స్టెమ్ చేయాలంటే వికెట్స్ ఫర్ ది ఓన్లీ వే. అశ్విన్ మిస్ అయ్యారు, నో డౌట్స్ అబౌట్ ఇట్. కానీ అశ్విన్ ప్లేస్లో జడేజా రావడానికి కారణం తన బ్యాటింగ్.
అండ్ తన ఫీల్డింగ్ అండ్ ఈ పిచ్ మీద ఒక బ్యాటింగ్ ప్రాసెస్ అనేది కావాలి కాబట్టి, ఒక బెటర్ బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి జడేజాని తీసుకున్నారు. అండ్ జడేజా డెలివర్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్. సో ఇక్కడ అశ్విన్ మిస్ అవుతున్నాం అనే మాట ఎంతవరకు వస్తుందో, ఆ రీజన్ ఏదైతే జడేజా వచ్చో రీజన్ సాటిస్ఫై అనే మాట కూడా మనం అదే విధంగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వికెట్ పడిన తర్వాత ఓకే ఈ స్కోర్ చేయాలి. ఇప్పటిదాకా ఇండియా సక్సెస్ఫుల్ చేజ్ ఏదైనా ఉందంటే అది 174 175 ఉంది. దానికన్నా ఇంకా ఒక 35 రన్లు ఎక్స్ట్రా ఉన్నాయి. 209 దాకా కొట్టాల్సిన అవసరం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మిగిలిన ఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టఫ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో వికెట్లెస్గా ఇండియా వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. కేఎల్ రాహుల్ వికెట్ పడినా బట్ మంచి టచ్లో కనిపించాడు కేఎల్ రాహుల్. అండ్ మంచి టచ్లో కనిపించి ఆ వికెట్ పడినప్పుడు కాస్త బాగా అనిపిస్తుంది, అరే ఎందుకు అవుట్ అయిపోయాడు కేఎల్ రాహుల్ అని చెప్పేసి. బట్ దట్స్ అ గుడ్ డెలివరీ. ఒక అద్భుతమైన డెలివరీ వచ్చి జస్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఆడాలా వద్దా అనే ఒక డైలమా ఉంటుంది. స్టూవర్ట్ బ్రాడ్ బాగా వేశాడు, కానీ కేఎల్ రాహుల్ అప్పటికే రోహిత్ శర్మ కొంచెం స్లోగా ఆడుతుంటే కేఎల్ రాహుల్ స్ట్రోక్స్ ఆడటం మొదలుపెట్టాడు. అండ్ చక్కటి స్ట్రైక్ రేట్తో తను మంచి షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డుకి ఒక మొమెంటం ఇచ్చాడు. సో ఇండియా ఆల్మోస్ట్ 1/4 ఫినిష్ చేసేసింది. అంటే 208 209 కొట్టాల్సిన తరుణంలో 52 ఇస్ ఫినిష్డ్. ఇంకా 3/4 స్కోర్ చేయాలి. ఇవాళ కూడా వర్షం కానీ సన్లైట్ కానీ ఏది లేకుండా ఉంది అంటే కనుక ఫుల్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాం. రిజల్ట్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజల్ట్ అని అంటున్నాను, ఇండియా విన్ గురించి ఇంకా కరాఖండిగా చెప్పలేము, ఎందుకంటే ఫస్ట్ సెషన్ మళ్ళీ కీలకంగా మారుతుంది. అండ్ లాస్ట్ టైం మీరు ఎడ్బాస్టన్ తీసుకున్నా లేకపోతే ఇతరత్ర టెస్ట్ మ్యాచ్ సౌతాంప్టన్ తీసుకున్న 1 బ్యాడ్ అవర్ అక్కడ ఇండియా బ్యాటింగ్ అంతా కొలాప్స్ అయ్యేలా కనిపించింది. సో ఈ స్టార్టింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఇవాళ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ సెషన్ కన్నా ముందు ఫస్ట్ అవర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వికెట్లు పడనివ్వకుండా ఒక 30 రన్లు 25-30 రన్స్ కనుక జోడించగలిగారు అంటే దెన్ ఇండియా ఇస్ బ్యాక్ ఇన్ ద గేమ్. అండ్ అప్పుడు మెల్లిగా ఇంగ్లీష్ ప్లేయర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఎరర్స్. వాళ్ళు కాస్త రెస్ట్లెస్ అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. వర్షం ఏది లేకుండా సన్లైట్ కనుక ఉంది అంటే పిచ్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది బ్యాటింగ్కి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఇండియన్ కండిషన్స్కి దగ్గరగా పిచ్ అనేది తయారవుతుంది. అండ్ అప్పుడు చేసింగ్ కానివ్వండి లేదా ఆన్ ది అప్ షాట్స్ ఆడడానికి చాలా పెద్ద హెల్ప్ కనిపిస్తుంది. బాల్ ఈ ఫస్ట్ ఓవర్లో ఇంకొంచెం స్వింగ్ అవుతుంది, ఆ తర్వాత స్వింగ్ అవ్వడం తగ్గిపోతుంది. అండ్ అప్పుడు ఆ స్వింగ్కి రివర్స్కి మధ్యలో ఏదైతే ప్రయత్నం చేస్తారో అఫ్కోర్స్ డ్యూక్ బాల్ చాలా మటుకు ఆ స్వింగ్ అయ్యే లక్షణాలు కనిపిస్తుంటాయి. బట్ అట్మాస్ఫెరికల్గా ఆ అవకాశాలు లేవు. పిచ్ నుంచి కూడా సీమ్ మూమెంట్ అనే అవకాశం కనిపించట్లేదు. కాబట్టి ఫస్ట్ 12 అవర్స్ ఫస్ట్ 1 అవర్ కనుక సరిగ్గా ఆడగలిగితే టీమ్ ఇండియాదే ఈ మ్యాచ్ విక్టరీ. ఆల్ 3 రిజల్ట్స్ పాసిబుల్. డ్రా అనేది పాసిబుల్ కాదు, టై అనేది పాసిబుల్, బట్ అది చాలా చాలా తక్కువ ప్రాబబిలిటీ. ఎక్కువ ప్రాబబిలిటీ ఇండియా విన్నే ఉంది, బట్ ఇంగ్లాండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది మరీ తక్కువగా ఏం లేదు ఇండియాతో పోల్చుకుంటే. ఫస్ట్ సెషన్ ఇంగ్లాండ్ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళు వికెట్స్ తీయాలనే ప్రయత్నం చేస్తారు, ఓవర్స్ మీద ఓవర్స్ వేయాలని ప్రయత్నం చేస్తారు, అదే ఛానల్లో పెట్టాల్సిన ప్రయత్నం చేస్తారు. స్లిప్స్ ఉంటాయి, గల్లీలు ఉంటాయి. థర్డ్ మ్యాన్ ఉంచుతారేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఒకవేళ బాల్ ఆ దిశగా వెళ్ళిందంటే 4 వెళ్లకుండా ఉండాలని, ఎందుకంటే వాళ్ళ దగ్గర రన్స్ కూడా లేవు. సో ఈ దిశగా చూసుకుంటే ఇట్ హ్యాస్ టు బి గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియా. ఈ 156 ఇంక 157 కొట్టాలి అంటే. బట్ ఫింగర్స్ క్రాస్, లెట్స్ సీ. ట్రెంట్ బ్రిడ్జ్ నాటింగ్హామ్ వచ్చింది 2002లో కానివ్వండి, 2007లో కానివ్వండి, 2018లో కానివ్వండి, 2021లో ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.